ఈ దేశం నుంచి గాంధీ గారి పేరుని తీసేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర. ఇంకొక ప్రధానమైనటువంటిది ఏంటంటే యాక్ట్ని విబిజీ రామ్జీ అని పెట్టారు. జీ రామ్జీ ఈజ్ నథింగ్ బట్ నాథూరామ్ గాడ్సే. కుట్రపూరితంగానే ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు హాసిని వర్మ నేతృత్వంలో ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు మాట్లాడుతూ తనదైన శైలిలో స్పందించారు. సో కాంగ్రెస్ పార్టీగా మేము దీని మీద జాతీయ స్థాయిలో పార్టీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఇటీవల మా ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశాలని, జిల్లా అధ్యక్షుల సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. దాని తర్వాత అన్ని జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల్లోనూ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. దాని తర్వాత ఒకరోజు నిరసన ప్రదర్శనని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం పిసిసి ప్రెసిడెంట్ శ్రీమతి షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా 175 నియోజకవర్గాల్లోనూ ఆయా జిల్లా నియోజకవర్గ బాధ్యుల నేతృత్వంలో ఎవరైతే ఈ ఉపాధి హామీ కూలీలు ఉంటారో వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ని వాళ్ళు తీసుకొచ్చే విధంగా, తద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ దిశగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు నిన్న ఒక లెటర్ తయారు చేశారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడు కానీ హక్కుదారుడు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యక్షంగా ఉత్తరాన్ని రాయడం జరిగింది. ఈ ఉత్తరంలోని అంశాలన్నింటిలోనూ కూడా ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి, యువర్ రైట్ టు వర్క్ ఈజ్ బీయింగ్ స్టోలెన్. గతంలో హక్కుగా ఉన్నటువంటి రైట్ ఏదైతే హక్కుగా ఉందో ఉపాధి అనేటువంటిది, కూలీ అనేటువంటిది, దాన్ని తీసేసినటువంటి పరిస్థితి. వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ దేశంలో దాని ప్రకారం వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. మూడవది, గతంలో ఈ వర్క్స్ శాంక్షన్ చేసేటప్పుడు సర్పంచ్ గారి యొక్క కన్సెంట్ ఎక్కువ ఉండేది. మనం గ్రామీణ భారతాన్ని నిర్మించుకోవాలంటే పంచాయతీరాజ్ సిస్టంలో అశోక్ మెహతా కమిటీ కానీ, బలవంతరాయ్ మెహతా కమిటీ కానీ పలు రికమెండేషన్ చేశాయి ఈ దేశంలో. దాని ప్రకారం మనం కొన్ని రాష్ట్రాల్లో 3 అంచెల విధానం ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 5 అంచెల విధానం ఉంది. సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5 అంచెల విధానంలో చాలా ప్రధానమైనటువంటి భూమికను పోషించేవారు సర్పంచులు. సర్పంచ్ కన్సర్న్ తోటి వర్క్ జరిగేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు దాన్ని తీసేసినటువంటి పరిస్థితి. ఇంకా మిషన్స్ తీసుకొచ్చి, కాంట్రాక్టర్స్ని తీసుకొచ్చి, ఎప్పుడు లేదు గతంలో. ఒకసారి కాంట్రాక్టర్ వచ్చాడంటే ఆటోమేటిక్గా మనం చూస్తాం అతను రోల్ ఎక్కువైపోతుంది, అతను మధ్యవర్తి అవుతాడు, మిగిలిన వాళ్ళు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు పాస్ చేసినటువంటి బిల్లులో 90% నిధులని కేంద్ర ప్రభుత్వం భరించేది, 10% నిధులే రాష్ట్ర ప్రభుత్వం భరించేది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ నేతృత్వంలో స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 10%, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంట్రిబ్యూషన్ 90% ఉండేది. ఇప్పుడు దాన్ని స్టేట్ గవర్నమెంట్ కాంపోజిషన్ 40% చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పులు సుమారుగా, ఇంకా లెక్కలు ఎవరు తేల్చడం లేదు కానీ 12 లక్షల కోట్ల పైచిలకు అప్పులున్నాయి ఈ రాష్ట్రంలో. అటువంటి పరిస్థితుల్లో 40% కాంట్రిబ్యూషన్ అంటే డే టు డే శాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే, బడ్జెట్ అలొకేషన్స్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే, గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్రం ఉంటే, ఇప్పుడు 40% నిధులని జాతీయ ఉపాధి హామీ పథకానికి ఇవ్వాలంటే జస్ట్ క్వైట్ ఇంపాసిబుల్. ఇది ఈ స్కీముని డైల్యూట్ చేయడానికి, తద్వారా ఈ దేశం నుంచి గాంధీ గారి పేరుని తీసేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర. ఇంకొక ప్రధానమైనటువంటిది ఏంటంటే యాక్ట్ని విబిజీ రామ్జీ అని పెట్టారు. జీ రామ్జీ ఈజ్ నథింగ్ బట్ నాథూరామ్ గాడ్సే. ఎవరైతే ఈ దేశంలో మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్గా మనం చెప్పుకుంటామో
వారిని తుపాకీతోటి కాల్చి చంపారో నాథురామ్ గాడ్సే జీ రామ్జీ అంటే నాకు అర్థమైనటువంటి ప్రకారం నాథురామ్ గాడ్సే అని చెప్పేసి. సో మహాత్మా గాంధీ గారి ఐడియాలజీని కానీ మహాత్మా గాంధీ గారి కాంట్రిబ్యూషన్ కానీ పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ సంఘ పరివార్ కానీ వాళ్ళ ఆలోచన ప్రకారం ఒక పథకం ప్రకారం ఈరోజు ఆర్ఎస్ఎస్ సెంటనరీ జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో నాథురామ్ గాడ్సేకి ఈ చట్టం ద్వారా వాళ్ళు నివాళులు అర్పించాలనేటువంటి ఉద్దేశం ఉందనేటువంటి భావం నాకు కలుగుతోంది. ప్రజాక్షేత్రంలో మా పార్టీ కేడర్స్ అంతా కూడా పోరాడతాం. తప్పనిసరిగా ఈ నల్ల చట్టాన్ని ఉపసంహరించుకునే విధంగా ఈ నెలాఖరులో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమవుతాయి. లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖార్గే గారు పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా ప్రోగ్రాం చేసిన తర్వాత జాతీయ స్థాయిలో 4 పెద్ద రీజనల్ మీటింగ్స్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతోంది. సో డెఫినెట్గా ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు కూడా జాతీయ స్థాయిలో మల్లికార్జున్ ఖార్గే గారి నేతృత్వంలో, రాష్ట్ర స్థాయిలో మా పిసిసి అధ్యక్షులు వారు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అందరూ కలిపి ప్రజాక్షేత్రంలో దీని మీద మేము ఒక పెద్ద అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టడం జరుగుతుంది.